బాధకు అసలు తావుందా గురుగారు? అంటే బాధ ఒక లాంగింగ్ అంటారు, లేకపోతే ఏదో నేను ఒక వెతుకులాటకి అసలు ఈ మీరు చెప్తున్న ఈ విషయంలో దానికి తావుందంటారా? ప్రతి దానికి తావు ఉంది. ప్రతిదీ సహజమే. ప్రతి వాడు ధ్యానంలో రావడం సహజమే. అందరూ మూడొకని సంపాదించడం సహజమే. ఆ యొక్క అకుంటి దీక్ష ఉండాలి. ఇది దేనికైనా దీక్ష లేకపోతే ఎక్కడ వేసిన కొంగడు అక్కడే. అది తాబేలు సాగినట్టు ఉంటుంది, గుర్రం పరిగెత్తినట్టు ఉండదు. తాబేలు వెళ్తుంది, మెల్లిగా వెళ్తుంది, కానీ గుర్రంలా పరిగెత్తచ్చు. దాన్ని యోగ సాధన అంటారు. ఇప్పుడు ఎంత ఆందోళన కలుగుతోందంటే సమయం అయిపోతుంది మీరు చెప్తున్న విషయాలు చెప్తుంటే, మనం చేయాల్సిన సాధన చాలా ఉంది అని ఒక భావన భక్తులకి చాలా మందికి, నాకు కలుగుతుంది స్వామి మీరు చెప్తుంటే. నాయన ఒక్క క్షణం కూడా యుద్ధ చేయవద్దు, వేస్ట్ మాటలు వద్దు, పనికిరాని పక్కింట్లో ఏం జరుగుతుందో నువ్వు చూడవద్దు, నువ్వేం చేయాలో అది చెయ్యి. ఎంతో సాధన చేయవలసి ఉంది ఇక్కడ. తల్లి పిల్లవాడిని చూసి ఈ అమ్మాయి పెద్దగా ఎప్పుడవుతుందని చూసుకుంటానే లేదా? ఆ అమ్మాయి పెళ్లి అయినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది. తాను పుట్టించిన బిడ్డ ఆ అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు సంతోషిస్తుందా లేదా? ఆ బిడ్డగానే ఉండాలా, పెరిగి పెద్దవాళ్ళ? అలాగే ఆయన కోరికనే నేను అందరికీ వినిపిస్తున్నాను అంతే.